చండీగఢ్లో ఉన్న ప్రసిద్ధి చెందిన రాక్ గార్డెన్ ఈ వీడియోలో చూద్దాం. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్లో వ్యర్థ పదార్థాలతో నేక్చందు సృష్టించిన రాక్ గార్డెన్ ఇది. రాక్ గార్డెన్ చండీగఢ్ రైల్వే స్టేషన్ నుండి 7.5 కిలోమీటర్లు, రోజ్ గార్డెన్ నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రవేశ రుసుము 30 రూపాయలు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సందర్శన కాలం ఉంటుంది. నేక్చంద్ భారతీయులు. దేశ విభజన తర్వాత 1947లో చండీగఢ్కి వచ్చి స్థిరపడ్డారు. చండీగఢ్లోనే ప్రభుత్వ రహదారి శాఖ ఉద్యోగి, శిల్పి, ఆర్టిస్టు కూడా. ఖాళీ సమయాల్లో చెత్త మరియు పాడైన వస్తువులతో శిల్పాలు తయారు చేయడం ప్రారంభించి 3 దశల్లో ఈ రాక్ గార్డెన్ ను పూర్తి చేశారు. 1957లో రహస్యంగా ఈ రాక్ గార్డెన్ నిర్మాణం ప్రారంభించారు. 1976లో ఆయన కళను ప్రభుత్వం గుర్తించి ఈ రాక్ గార్డెన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ రాక్ గార్డెన్ ను పూర్తిగా వేస్ట్ మెటీరియల్ తో నిర్మించారు. ప్లాస్టిక్, గాజు బాటిల్స్, టైర్లు, సిమెంటు, పగిలిన కప్పులు, టైల్స్ మొదలైన వ్యర్థాలతో శిల్పాలు నిర్మించారు. మొత్తం 40 ఎకరాల్లో విస్తరించిన ఈ రాక్ గార్డెన్ 3 విడతలుగా అభివృద్ధి చేయబడింది. మొదటి దశలో చిన్న శిల్పాలు, ద్వారాలు మరియు మట్టి గోడలు ఉంటాయి. రెండవ దశలో మానవ మరియు జంతు ఆకార శిల్పాలు ఉన్నాయి. మూడవ దశలో జలపాతాలు, పెద్ద ప్రాంగణాలు మరియు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటాయి. ఈ రాక్ గార్డెన్లో, అదే రాతి తోటలో సుమారు 5,000 కంటే ఎక్కువ శిల్పాలు ఉంటాయి. మట్టి గోడలపై ఆకర్షణీయమైన డిజైన్లు కనిపిస్తాయి. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక స్ఫూర్తి ప్రదేశం. ఈ రాక్ గార్డెన్లో ప్రతి మూలలోనూ సృజనాత్మకత మరియు కష్టపడి పనిచేసిన కళ కనిపిస్తుంది. ఇది సుస్థిర అభివృద్ధి మరియు రీసైక్లింగ్ ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. చండీగఢ్లో ఉన్న ఈ రాక్ గార్డెన్ను చెత్తను చిత్తులుగా మార్చిన కళా మహర్షి నేక్చంద్ చేసిన కృషికి భారత ప్రభుత్వం తపాలా బిళ్లను విడుదల చేసింది మరియు 1984లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. పలు అంతర్జాతీయ కళా సంస్థల నుండి కూడా గౌరవ సత్కారాలు పొందారు. లో కాస్ట్ మెటీరియల్తో ప్రయోగాలు చేయడం విన్నాము, చూశాము. కానీ 40 ఎకరాలలో వ్యర్థ పదార్థాలతో చండీగఢ్లో ఒక అద్భుతాన్ని నేక్చంద్ సృష్టించడం విశేషంగా చెప్పవచ్చు. ఈ రాక్ గార్డెన్ను సందర్శకులను పగలు ఎంత ఆకర్షిస్తుంటుందో అంతకంటే ఎక్కువగా రాత్రి విద్యుత్ వెలుగుల్లో సందర్శకులను కట్టిపడేస్తుంటుంది.